తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తోటి తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. బెంగళూరులోని ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశం దాదాపు 40 నిమిషాల పాటు కొనసాగింది. ఈ భేటీలో తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపైన చర్చించారు. ముఖ్యంగా కొండ సురేఖ అంశాన్ని ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వివరించారు. కొండ సురేఖపైన వేటు పడుతుందని వార్తలు వినిపిస్తున్న వేళ ఖర్గేతో బట్టి విక్రమార్క భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఖర్గేకు బట్టి విక్రమార్క ఏం చెప్పారు? కొండ సురేఖపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారనే దానిపైన ఆసక్తి నెలకొంది. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. బెంగళూరులోని ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశం దాదాపు 40 నిమిషాల పాటు కొనసాగింది. ఈ భేటీలో తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపైన చర్చించారు. ముఖ్యంగా కొండ సురేఖ అంశాన్ని ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వివరించారు. కొండ సురేఖపైన వేటు పడుతుందని వార్తలు వినిపిస్తున్న వేళ ఖర్గేతో బట్టి విక్రమార్క భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఖర్గేకు బట్టి విక్రమార్క ఏం చెప్పారు? కొండ సురేఖపై ఎటువంటి చర్యలు తీసుకుంటారనే దానిపైన ఆసక్తి నెలకొంది. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తోటి తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. బెంగళూరులోని ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశం దాదాపు 40 నిమిషాల పాటు కొనసాగింది. ఈ భేటీలో తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపైన చర్చించారు. ముఖ్యంగా కొండ సురేఖ అంశాన్ని ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వివరించారు. కొండ సురేఖపైన వేటు పడుతుందని వార్తలు వినిపిస్తున్న వేళ ఖర్గేతో బట్టి విక్రమార్క భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఖర్గేకు బట్టి విక్రమార్క ఏం చెప్పారు? కొండ సురేఖపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారనే దానిపైన ఆసక్తి నెలకొంది.